హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈరోజు డేట్ వచ్చేసి 24 Jan 2025లో తీస్తున్నాం. ఇది వచ్చే సెకండ్ వీడియో. టైం వచ్చేసి 5:40 AM అవుతుంది. సో ఈ క్వశ్చన్ని గుర్తుపట్టాలంటే ఏముంది, ప్రూవ్ దట్ LHS ఈక్వల్స్ టు RHS సింపుల్గానే ఉంది. ఇందులో ఫస్ట్ మనకు గుర్తుండాల్సింది ఏంటంటే ఈ ఫార్ములా సైన్ ఇన్వర్స్ x ప్లస్ సైన్ ఇన్వర్స్ y ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్, ఎట్లా రాసామంటే ఎక్స్ ఉంది కదా, ఎక్స్ రాయి ప్లస్ పెట్టుకో, ఎక్స్ రాయి ప్లస్ పెట్టుకో, వై రాయి. ఇక్కడ మనకి ఎక్స్ వచ్చిందంటే √1 - y² వస్తుంది. ఇక్కడ వై వచ్చింది అనుకో √1 - x² వస్తుంది. ఇదే ఫార్ములా. ఈ షార్ట్ కట్ ఒక 3 times వేయరి, సరేనా? 3 times నోట్బుక్లో రాయరి, షార్ట్ కట్ తోటే రాయరి. సో ఇలా మనం సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఇది చేసుకుంటూ పోతే వచ్చేస్తుంది. సో చేస్తా చూడు. సొల్యూషన్ లెట్ LHS డైరెక్ట్ తీసేసుకుంటాం. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 సైన్ ఇన్వర్స్ ఆఫ్ 7/25. సిన్స్ సింబల్ పెట్టుకో, సైన్ ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ y ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ x రాయమన్నాడు. మన స్కై సార్ ఎట్లా రాయమన్నాడు, x రాయమన్నాడు, ప్లస్ రాసి y రాయమన్నాడు. పక్కకు √1 - y², పక్కకు √1 - x². కదా రాయమన్నా కదా. సో ఇది x, ఇది y. సైన్ ఇన్వర్స్ ఆఫ్ x అంటే ఏముంది, 4/5 ఇంటూ √1 - y², 1/7/25 హోల్ స్క్వేర్. మళ్ళీ ప్లస్ పెట్టాలి, y రాయాలి, 7/25 √1 - 4/5 హోల్ స్క్వేర్. సైన్ ఇన్వర్స్ ఆఫ్, ఇగో ఈ స్క్వేర్ బ్రాకెట్ ఇడ క్లోజ్, 4/5 ఇంటూ √1 - 7², 7 7s are 49, 25 is 625. 7/25 √1 - 4² 16, 5² 25. క్వశ్చన్ ఏం తప్పు రాయలే కదా, ఏం రాయాలి. ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే, అండర్ రూట్లో మొత్తం నంబర్ కన్నాలే కదా, సింప్లిఫై చేసుకోవాలి. ఈడ డినామినేటర్లు ఏం లేకపోతే 1 పెట్టుకోవాలి. అప్పుడు 1 ఉన్నప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం చేసి ఈడున్న నంబర్ వస్తుంది. ఓన్లీ డినామినేటర్లో 1 ఉన్నప్పుడు మీద ఉన్నదాన్ని న్యూమరేటర్ అంటారు, కింద ఉన్నదాన్ని డినామినేటర్ అంటారు. ఈ నంబర్ దీనికి ఇంటూ అవుతుంది. 625 ఇంటూ 1 ఏమవుతుంది, 625 అవుతుంది. -49 ప్లస్ 7/25 √25 - 16 అవుతుంది. సో ఇక్కడ మనం రఫర్కి వేసుకుందాం. 625 49 తీసి ఏమవుతుంది, 15 9 తీస్తే 4, 11 4 తీస్తే 7, 5 ఏముండదు, 576. ఇగో ఇక్కడ పోతుంది చూడు, ఈ అమ్మాయి అంతా చేసి ఎడిషన్ సబ్ట్రాక్షన్లో కాడ పోతే మస్తు పిచ్చిలేస్తుంది. 576 బదులు 574 రాసిన, తప్పు అవుతుంది కదా, అట్లా రాయొద్దాం. 25 16 తీస్తే 9. ఒకవేళ నీకు సబ్ట్రాక్షన్ రాలేవనుకో, 16 నుంచి 25 వరకు లెక్క పెట్టుకో. 17 18 19 20 21 22 23 24 25 ఎన్ని అయినాయి, 9 అయినాయి కదా, 9 రాసేసి అయిపోయింది ఇక ప్రాబ్లం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 24/25 హోల్ స్క్వేర్. 576 అంటే 24². మీకు డౌట్ ఉంటే చేసేసుకోండి. 9 అంటే 3², 25 అంటే 5². స్క్వేర్ రూట్ కట, స్క్వేర్ రూట్ కట. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4/5 ఇంటూ 24/25 ప్లస్ 7/25 ఇంటూ 3/5. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 4 ఇంటూ 24 ఎవరికి తెలుసు, చేద్దాం. 7 3 is 21, ఇది అయితే తెలుసు. 24 ఇంటూ 4, 4 4 is 16, 4 2 is 8, 96. ఇట చూడు, డినామినేటర్స్ ఏముంది కదా, సేమ్ ఉంటే ఏం చేయాలి, న్యూమరేటర్లను యాడ్ చేయాలి. ఒకవేళ ఇక్కడ గిట మనకి డినామినేటర్లో 1 ఉంది అనుకో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంటూ ST. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 + 6 7, 9 + 2 10 11. అదే వచ్చింది కదా.
ప్రూవ్ అన్నాడా షో అన్నాడా? ప్రూవ్ అన్నాడు. ఇది రావాలంటే మెయిన్లీ ఏం రావాలి? ఈ హింట్ రావాలి. సరేనా? ఇది వచ్చేసింది అనుకో ఈ ప్రాబ్లం గిట్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.